శనగలు మనకి ఈ శ్రావణ మాసంలో వాయనాల్లో వెళ్ళినప్పుడు పేరెంటాల్లో ఇస్తారండి. పేరెంటం వెళ్ళినప్పుడు తాంబూలంలో ఇస్తారు, తెచ్చుకుంటూ ఉంటాయి అవి. వాటితోటి మనం గతంలో ఒక కూర చేసుకున్నాం. నేను 4-5 వీడియోలు చేశాను. అయితే అవి కొన్ని ఉల్లిపాయలతోటి దాంతో ఉంది. ఇది మనం ఉల్లిపాయలు లేకుండా కొబ్బరితోటి అండి, పచ్చి కొబ్బరితోటి కంద శనగలు, దీంతో ఒక కర్రీ అండి. రుచి అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే కంద ఉడకాలండి. ఇవి నానబెట్టుకోవాలి. శనగలు ఒక 1/2 కప్ తీసుకొని ఒక 8 to 10 అవర్స్, రేపు పొద్దున్న చేసుకుంటున్నామంటే ఇవాళ సాయంత్రం నానబెట్టేయండి. నానబెట్టి ఉడకబెట్టండి. ఉడికేటప్పుడు ఏం చేయండి, శనగల్లో ఒక చిటికెడు పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత ఆ నీళ్ళని వార్చేసి నీళ్ళు పక్క పెట్టుకోండి. ఏం చేయాలని ముందర చూద్దాం. ఒకవేళ అవసరమైతే కనుక కూరలోనే మనం దాన్ని వాడాల్సి వస్తుంది. రైట్, ఇది మనకి శనగలతోటి పని. శనగల్ని ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టుకుందాం. కంద మనం ఫ్రెష్గా ఉంటే పర్వాలేదండి, లేకపోతే అంటే చిన్న సన్న పురుగు వస్తుంది. కందని తీసుకొచ్చి, కంద పైన వస్తుందండి, లోపల రాదు. కంద పైన మట్టికి వచ్చేస్తుంది, మట్టికి పురుగు వస్తుంది. దాన్ని ఏం చేసి తీసుకొచ్చి నానబెట్టి పైన మట్టి అంతా తీసేసి శుభ్రం చేసుకొని కట్ చేసి నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసేటప్పుడు ఏం చేయండి, నీళ్ళలో ఉడకబెట్టేటప్పుడు ఏం చేయండి అంటే దీంట్లో కూడా కొద్దిగా పసుపు అండి, కొద్దిగా నూనె, ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు. ఇంకొకటి ఏంటంటే చింతపండు ఉంటుంది కదండి, చింతపండు కొద్దిగా వేయండి ఉడుకుబట్టేటప్పుడు టైంలో. ఉంటే వేయండి, పులుపుగా తినాలి అనుకుంటే కనుక లైట్గా చింతపండు వేసి అది ఉడుకుతుందండి. ఉడికి చింతపండు రసం లోపలికి పోతుంది. అలాగే జామాకు ఉంటుంది కదండి, జామాకుని కూడా తీసుకొచ్చి కందలో ఉడికేటప్పుడు వేయండి. జామాకు ఎందుకు వేయాలి, మా నాన్నమ్మ గారు వేసేవారండి, ఎందుకో చెప్పారు. నేను ముందర చెప్తానండి, వంటలో ముందర చెప్తాను. జామాకుని ఏం లేదండి, కట్ చేయండి, 2-3 ఆకులు తీసి దీంట్లో వేయండి, వేసి ఉడికించండి. చక్కగా ఉడుకుతుందండి. మీకు ఏంటిది అన్నది ఇప్పుడు నేను కట్ చేసుకుని చూపెడతాను. తర్వాత మీరు ఇది నేను కట్ చేసే స్టార్ట్ చేసిన లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను కట్ చేయడం ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఏం చేద్దాము, కందని పైన పొట్టు తీసేసాం. పొట్టు తీసేసి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి సన్నగా తరిగి ఈ షేప్లో సన్నగా తరుక్కుందాం. తరిగేసి నీళ్ళలో వేసి పెట్టుకుందాము. నీళ్ళలో వేసి ఉడికించుకుందాం. 5-10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికేటప్పుడు చెప్పే కదా జామాకు వేసుకుందాం. జామాకును కొద్దిగా పసుపు, ఉప్పు వేద్దాం. ఉడుకు పట్టేటప్పుడు ఉప్పు వేద్దాం. ముందర ఉప్పు వేస్తే ఉడకదు ఒక్కోసారి. జామాకు వేసాం కాబట్టి ఉడికిపోతుంది, కానీ ఉప్పు ఆఖరిలో వేసుకుందాము. నేను ఒక 1/2 కిలో అంతా కంద తీసుకున్నాను. దీనికి ఒక 100 నుంచి 150 గ్రాముల మధ్యలో శనగలు తీసి నానబెట్టుకున్నాం. వాటిని ఉడకబెట్టుకుంటున్నాం. ఒక్కటే నిమిషము నేను కట్ చేసేసి మిగతా కావాల్సిన పదార్థాలు ఏంటిది అన్నది చూద్దాం. శనగలు ఉడుకుతున్నాయి. ఇక్కడ జామాకు, పసుపు, నూనె, ఉప్పు వేసినటువంటి కంద కూడా ఉడికిపోయింది. శనగల్ని తీసి దీంట్లో వేసుకుందాం. రెండు కలిసి ఉడుకుతుంటే జామాకు తీసేద్దామండి. జామాకు తీసేసి శనగలు దీంట్లో వేసి ఉడికించుకుందాము. ఉడుకుతుంటే రెండు. ఈ లోపల మనం దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు అవి తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిది, ఎంత కావాలి అన్నది ఇప్పుడే చూద్దాము. నేను జామాకు తీసేసి, అసలు జామాకు ఎందుకు వేస్తాను, మా నాన్నమ్మగారు చేసేవారండి. వాళ్ళ అత్తగారు చెప్పారట మా నాన్నమ్మగారికి. ఎందుకు వేస్తారంటే చెప్పారు ఆవిడ, దురద అన్నది పోతుందిరా, తొందరగా ఉడుకుతుంది, రుచి కూడా బాగుంటుందని. సో అందుకని నేను కూడా జామాకు వేస్తుంటానండి. కంద చేసినప్పుడల్లా జామాకు వేస్తుంటా, ఆవిడ చెప్పిన మాట పట్టుకొని. రైట్, నేను ఇప్పుడు జామాకు తీసేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మిగతా ఏం కావాలని చూద్దాం రండి. ఏం చేద్దామంటే ఒక సగం పచ్చి కొబ్బరి అండి, సగం కాయలో కొద్ది పాటనే చేద్దాము. కొబ్బరి, 4 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడింటిని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇంకో సగం కొబ్బరిని ఏం చేద్దాం, వేయిద్దామండి. చూపెడుతుంది ప్రాసెస్, అది చూపెడతాను. దానికి మిగతా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే మినప్పప్పు అండి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు,
ఇంగువ, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, ఒక చెంచా అంత ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపును రెండిట్లో వేసామండి. ఏది శనగల్లో వేసాము, కందలో వేసి ఉడికించాము. కూరకి కొద్దిగా అవసరం అవుతుంది. మొత్తం కలిపి ఒక చెంచా అంత తీసుకోండి, అది అడ్జస్ట్ చేసుకోండి. మిరియాలు చెప్పే కదా, ఒక 4-5 మిరియాలు సరిపోతాయండి. 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పోపుకు కావాలి, దీనికి కావాలి ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకుందాము. రైట్. నూనె 1 టేబుల్ స్పూన్ అండి. ఉప్పు మనం ఏం చేసామంటే ఈ శనగల్లో వేసి ఉడికిచ్చామండి, అలాగే కందలో వేసి ఉడికిచ్చాం. చూసుకోండి, 1 టేబుల్ స్పూన్ తీసుకొని 3టికి సర్దుకోండి. అది సరిపోకపోతే పైనుంచి తర్వాత కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువ వేస్తే కనుక ఎక్కువైపోతుంది. చూసి కలుపుకోండి. నేను కొబ్బరి అది కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. కొబ్బరిను, మిరియాలు, జీలకర్ర గ్రైండ్ చేసుకొస్తాను. ఈ లోపు మనకి ఈ పక్కన మన శనగలును అవి ఉడుకుతుంది. ఉడకని దాన్ని వదిలిపెట్టేద్దాం. ఈ లోపల ఏం చేద్దామంటే మూకుళ్ళలో నూనె వేసి ఆవాలు, ఇంగువ, జీలకర్ర, పసుపు వేసాం. ఎండుమిర్చి వేద్దాం, కరివేపాకు వేద్దాం. వేసి వేయించుకుందామండి. వేయించి దీంట్లో ఏం చేద్దామంటే మనం కొబ్బరి సగం కాయ తీసుకున్నాం కదా, ఇదేమో ఇంగువ, మిరియాలు, కొబ్బరి కలిపినటువంటి పేస్ట్. దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంతో ఆఖరిలో పని పడుతుంది, ఎప్పుడో చెప్తాను. ఇది ఉట్టి పచ్చి కొబ్బరి. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసి వేయించుకోవాలి మనం. భలేగా ఉంటుందండి టేస్ట్ మజా ఉంటుంది. అంటే మనం రేరుగా తినేటువంటి మసాలా అండి ఇది. ఒక్కసారి అలవాటు పడితే ఆ రుచి వదిలిపెట్టారంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను కరివేపాకుని పచ్చి కొబ్బరి వేస్తాను. వేసి ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చి కొబ్బరి వేద్దాం. 1 సెకండ్ పచ్చి కొబ్బరి వేసి, కొబ్బరి ఎర్రబడాలండి. నేను కొబ్బరి అది వేసి వేయించుకునేటప్పుడు చూపెడతాను. బాగా ఎర్రబడేంత మటుకు మనం వేయించుకుందాం. మనకి పోపు మంచిగా వేగింది. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరిని వేసి ఇక వేయించాలండి. ఇది కొద్దిగా ఎర్రబడేంత వరకు వేయించుకుందాం. చక్కగా ఎర్రబడుతుంది. ఎర్రబడేంత వరకు వేయించుకొని పక్కన శనగలు ఉన్నాయి కదా, అప్పుడు నేను ఎర్రబడిన తర్వాత కలిపే ముందర పొయ్యి మారుస్తాను. 1 నిమిషం. మనకి పక్కన కొబ్బరి వేగుతోంది, ఇది ఉడుకుతుంది కదా. దీంట్లో ఏం చేద్దాము, పచ్చి కొబ్బరి, జీలకర్ర, మిరియాలు ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. వేసి కలిపేసుకుందాం. కలిపేసి 1 నిమిషం వదిలిపెడదాం. దీన్ని వదిలిపెట్టి పక్కన వేగేటువంటిది అది ఎప్పుడు కలపాలి, ఏం చేయాలన్నది ఇప్పుడు 1 నిమిషం చూద్దాం. ఇది మనకి చక్కగా ఉడుకుతుంది. మనం గత వీడియోలో ఏం చేసామంటే ఉల్లిపాయలతో చేసాం. ఉల్లిపాయలు వేసి ఈ శనగల కూర చేసాం. ఈసారి ఉల్లిపాయలు అవి లేకుండా చేసుకుంటున్నాం. మన శ్రావణ మాసం తినము అనుకుంటారేమో అన్న దాంతో మనం నెక్స్ట్ కూడా ఇంకోటి చేస్తానండి. శనగలతోటే కొబ్బరి వేసాం కదా, కొబ్బరి, జీలకర్ర, మిరియాల మిశ్రమం వేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి దాన్ని వేసేద్దాం. వేడి వేసేసి కలుపుకుందామండి. కలుపుకొని ఉప్పు ఒకసారి సరి చూసుకొని 2 నిమిషాలు వదిలిపెట్టి దింపుకోవడం అండి. 1 నిమిషంలో నేను దింపేస్తాను. మనం కొబ్బరి కూడా వేసేసాము. వేసి ఏది ఫస్ట్ కొబ్బరి ఏమో జీలకర్ర, మిరియాలతో కలిపినటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసాం. అది వేసి 1 2 నిమిషాలు ఆగిన తర్వాత వేయించుకున్నాం కదా కొబ్బరి పోపు, ఆ పోపును వేసాం. వేసి నీళ్ళు ఒకసారి సరి చూసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము. నీళ్లు మనం శనగలు ఉడకబెట్టినటువంటి నీళ్ళని పారబోయలేదు, ఇక్కడ వాడుకున్నాం. కొద్దిగా నీళ్లు బట్టే నీళ్ళు అవి వేసుకున్నాం. మిగతా నీళ్ళతో పులుసు కానీ చారు కానీ పెట్టుకోండి, బాగుంటుంది. రైట్. ఇదేం చేద్దామంటే మొత్తం కలుపుకొని అయిపోయిందండి. దింపుకోవడము. దింపేసుకొని వేడి అన్నంలో తింటే బాగుంటుంది. నేను గత వీడియో ఉల్లిపాయలతో చూపెట్టాను చెప్పేది. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను శనగలతో చేస్తాను. ఇంకో మసాలాతో చేసుకుందామండి. రైట్. ప్రస్తుతానికి దింపేస్తాను. దింపిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది చూద్దాం. ఇది మనకి శనగలు, కంద కాంబినేషన్లో కూర కంప్లీట్ అయింది. రుచి అద్భుతంగా ఉంటుందండి. కొబ్బరి అది వేసాం కదా, రుచి అది చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీల్లోకి అన్నింటిలోకి బాగుంటుందండి. ఇది వేడివేడిగా తినండి. శ్రావణ మాసం మీకు శనగలు కూడా కొదవ ఉండదు. రైట్. చేయండి, తప్పకుండా చేసి తిని చూసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైనుంచి కొత్తిమీర చల్లుకున్నానండి. రైట్. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.